దాని నుంచి డబ్బులు తీసుకొస్తాం, 5 ఇచ్చి ఇస్తామని. ఎక్కడి నుంచి తెస్తారు అని అడిగేటటువంటి సందర్భం. అంటే ఒక రకంగా చెప్పాలంటే బిలియనీర్లని లక్షాధికారులుగా మార్చేస్తారనమాట. అది పేదవాడిని లక్షాధికారిగా తేవాలంటే బిలియనీర్ల దగ్గర డబ్బులు కొల్లగొడతాం. అంటే అక్కడ కొట్టి ఇక్కడ పెట్టడం. అది ఎలా సాధ్యం అంటే దానికి ఈ పిట్రోడా చెప్పినటువంటి ఫార్ములా ఏంటయ్యా అంటే, అమెరికా లాంటి చోట్ల వెల్త్ పన్ను ఉంటుంది, వెల్త్ ట్యాక్స్ అనేది. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకి మన దేశంలో ఇప్పుడు ఒక మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలకి ఆస్తి వస్తుంది. ఆడ మగ ఇద్దరికి కూడా 50-50 అనేటువంటిది ఉంది. లేదా ముందుగానే రాస్తే గనక అబ్బాయికే ఆస్తి హక్కు అంతా వెళ్తుంది, అమ్మాయి సపోర్ట్ చేస్తుంది. లేదా రాయలేదనుకోండి, ఇద్దరు 50-50 తీసుకోవాలి. ఇది మన దేశంలో ఉన్నటువంటి చట్టం. పిల్లలకే వర్తిస్తుంది. అంటే భార్యకి ఫస్ట్ ప్రయారిటీ, భర్త చనిపోతే తర్వాతన పిల్లలకి ఆటోమేటిక్ హక్కు వస్తుంది. ఇది రూల్ మనకున్నది. అయితే అమెరికాలో అట్లా ఉండదు. చనిపోయిన తర్వాత 40% మాత్రమే భార్యకు కానీ బిడ్డలకు కానీ వారసత్వం వస్తుంది. మిగతాదంతా కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. అది అలాంటి ట్యాక్స్, అలాంటి సిస్టమ్ ఇండియాలో అవసరం ఉంటుంది. అది తీసుకొస్తే ఈ మార్పు సాధ్యమవుతుందని అడిచాడు ఇంటర్వ్యూ పిట్రోడా. అప్పటి నుంచినే నరేంద్ర మోడీ అది రైట్ చేసుకొచ్చారు. మీ భూమి, మీ ఇంట్లో మీకు 2 ఇళ్ళు ఉన్నాయంటే ఒకటి లాక్కుపోతారు, 2 ఎకరాలు